కల్లబుల్లి మాటలతో పబ్బం గడుపుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జరిగిన యువత పోరుకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ గమనిస్తున్నారు, ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏనాడు ఇచ్చిన పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు చేపట్టిన యువత పోరు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయాలని మేమంతా కోరుతూ యువత పోరు కూడా ఈరోజు విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ మండుటెండలో లెక్క చేయకుండా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న నష్టానికి మరియు ద్రోహానికి ప్రతి ఒక్కరూ వచ్చినారు. మీరందరూ గమనించండి. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు యువత ఈ ఎండలో వచ్చిందంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తుందని మీరంతా భావించండి. కాబట్టి ఏదైతే మన డిమాండ్లు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీవి ఇవంతా మీరు తక్షణం అమలు చేయాలని మేము కోరుతూ ఈరోజు మేమంతా ఈ ర్యాలీ చేపట్టినాం. సెలవు. అయితే బలోపేతం చేయాలో విద్యా వైద్యం అనేది ఆ రెండు వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ గత పాలకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంస్కరణలు కావచ్చు, విద్య మీద వైద్యం మీద ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసిన దాన్నింటినీ కూడా ఈరోజు మొత్తం అంతా కూడా కొలాప్స్ చేసే పద్ధతికి తీసుకొని రావడం. మనము ఇన్వెస్ట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఏదో 4 అద్దాల భవనాలు కట్టించడము, ఒక 6 లేన్ రోడ్డు వేయించడము పెద్ద ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు. భావితరాలకు నువ్వు ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే అదొక చదువు మాత్రమే. ఆ చదువుకు ఆ విద్యకు గతంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది మనం అందరం చూస్తున్న సందర్భం. ఈరోజు నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి అని 20 లక్షల ఉద్యోగాలని చెప్పినాడు. మొన్న 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించినామన్నారు. మళ్ళీ అసెంబ్లీలో నిలదీసే టైంకి లేదు, దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు మెడికల్లో చూస్తే ఎంతమందిని స్టాఫ్ నర్సులు తీసుకున్నాం, అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కానీ ఒక రిఫార్మేటివ్గా తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాటిని కంప్లీట్గా నిర్వీర్యం చేసింది. ఈరోజు హెల్త్ అనేది నాకు తెలిసి 7వ తేదీ నుంచి అనుకుంటా ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ కావడం జరిగింది. ఇప్పటికే 3 టర్మ్స్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా డబ్బులు పడలేదు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ వల్ల కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా ఇమ్మీడియట్గా నెరవేర్చాలి అని చెప్పేసి ఈరోజు మా డిమాండ్లతో ఈ యువత పోరు భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ పబ్లిక్ మనం అందరం కూడా ఆలోచించాలి. 4 టర్మ్స్ చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. ఇదే అబద్ధం మాటలు, ఇదే కలుపులు మాటలు ఏదో విధంగా కల్పించడం, ఒక నింద వేయడం, ఒక అబద్ధం పుకారు చెప్పించడం, ఆ పుకార్ని నమ్మడం కోసం ఇంకొకరితో మాట్లాడించడం, అదే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తూ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చేస్తున్నాం. మన తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా చూడడం జరిగింది. ఆయన అన్న అది నిజమో కాదో, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడచ్చో లేదో తెలియకుండా కూడా దానికి ఆయన మాట్లాడడం, వీళ్ళందరూ కూడా కేరింతలు కొట్టడం. ఖచ్చితంగా నిజాన్ని చూపించాల్సినటువంటి మీడియా కూడా వర్టికల్గా డివైడ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉంటాం. విద్యార్థుల పక్షాన కావచ్చు, మహిళలు, అదేవిధంగా యువత పక్షాన పోరాటం వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఈరోజు 15వ ఆవిర్భావ దినం. ఎలా పుట్టింది ఈ పార్టీ పుట్టినదే అన్నిటినీ వ్యతిరేకించి, ఏ వ్యవస్థ అయితే నిన్ను ఉండకూడదు, ఈ పార్టీ ఉండకూడదు అని కూకిటి వేలతో సహా తొక్కేయాలని చూస్తా అంటే వాటన్నిటినీ కూడా పక్కకు తోసి ఈ 15 సంవత్సరాల్లో ఎదగడం చూసాం. 2 సీట్ల నుంచి 18 సీట్లు, 18 నుంచి 65, 65 నుంచి 151, మళ్ళీ ప్రతిపక్షం. మాకు ప్రతిపక్షమైన పాలకపక్షమైన మేముండేది వైఎస్ఆర్ పార్టీ కేవలం జనం పక్షమే ఉంటుంది. ఆ జనం కోసం ఎంత దూరమైనా పోరాడుతుంది. వాటి కోసం ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చాడో అవన్నింటినీ కూడా నెరవేర్చేదాకా ఖచ్చితంగా మా ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యేంత వరకు ఆయనకు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి దాదాపుగా 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా సంపూర్ణమైన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి అనేక హామీలు యువతకు, విద్యార్థులకు ఆయన ఇచ్చి ఈరోజు మాట తప్పిన సందర్భంగా 9 నెలలైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, మరి అదేవిధంగా గత 9 నెలల్లో ఏ ఒక్కరికి కూడా ఉపాధి కల్పించకపోవడము, మరి పోనీ కనీస నిరుద్యోగ భృతి అయినా ఇస్తూ ఉన్నారంటే అది కూడా చేయకపోవడం వల్ల ఈరోజు యువత తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. మరి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినామని లోకేష్ చెప్తున్నాడంటే బహుశా బెల్ట్ షాపులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెల్ట్ షాపులు ఇచ్చినారు, దాన్ని కూడా ఉపాధి కింద వాళ్ళు భావిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. కానీ చదువుకున్నటువంటి లక్షలాది మంది యువత ఈరోజు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంది. మరి వారి వైపు ఎటువంటి దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. బడ్జెట్లో ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తికి కానీ, ఉపాధి కల్పనకు కానీ ఎటువంటి అలాట్మెంట్ చేసిన పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యలో సంస్కరణలు తీసుకొచ్చారో, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చారో వాటన్నిటిని కొనసాగించాలా. ఈ రాష్ట్రం యొక్క సంపద పెరగాల, ఈ రాష్ట్రంలో సంపద సృష్టింపబడాలంటే అది విద్యార్థులకు మంచి విద్యను అందజేసి వారికి ఉపాధి కల్పించడం వల్ల అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ ఎజెండాను ఈరోజు కూడా విద్యార్థులు, ఉపాధి కోరుతున్నటువంటి యువత కోరుతూ ఉన్నారు. కాబట్టి వాటిని కొనసాగించాలా. ఆ కొనసాగింపులో భాగంగా ముందుగా ఈ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత మనం అందరం గమనిస్తే పెద్ద ఎత్తున విద్యా, వైద్యం మీద వేల కోట్ల రూపాయలు వెచ్చించి బడుగు బలహీన వర్గ ప్రజలు అందరూ మంచి చదువులు చదువుకోవాలి, మంచి వైద్యం అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి ఏ వైద్య స్కీములు ఉన్నాయో వాటన్నిటినీ రూపుమాపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే దానికి పేర్లు మార్చి పెట్టినా కూడా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా తల్లికి వందనం అన్నారు, పిల్లలకు ఉపాధి కోసం, ఉపాధి లేని పిల్లలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అక్క చెల్లెమ్మలకు 1,500 రూపాయలు నెల ఇస్తామన్నారు, అమ్మఒడి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా చాట భారతం అంతా అయినటువంటి ఒక లిస్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాదాపుగా 1 సంవత్సరం పూర్తి కావస్తూ ఉంది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఒక అసమర్థ పాలనను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నడిపిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేయటకు ఈరోజు యువత పౌరాన్ని బట్టి రోడ్డు బాట పట్టడం జరిగింది. ఈరోజు మీరు గమనించండి, దాదాపుగా చదువుకున్నటువంటి పిల్లలు ఒక వాలంటీర్ ఉద్యోగంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2,67,000 మంది ఉద్యోగం చేసుకుంటూ వాలంటీర్ అనే ఒక పోస్ట్ పెట్టుకొని ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగాలను కూడా 10,000 రూపాయలు పెంచి వాళ్ళకు వాలంటీర్ అనే పోస్టును కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు మీకు నెల గౌరవ వేతనంగా ఇస్తాము అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆ ఒక్క వాలంటీర్ అనే వ్యవస్థనే పూర్తిగా రూపుమాపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రవేశపెట్టినటువంటి అనేకమైన సంస్కరణలను పూర్తిగా తొలగించే క్రమంలో వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేయడం జరిగింది. అంటే ఈరోజు ఎంతమంది, దాదాపుగా 2,67,000 మంది వాలంటీర్ పిల్లలు రోడ్డును పడ్డారు. అంటే ఉద్యోగాలు ఉన్నటువంటి పిల్లలను కూడా నిరుద్యోగులుగా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఆ మంచి పనులకు ప్రజలే గుణపాఠం చెప్తారు. 2024 ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఏం లేదు, ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉండేది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా మార్పు అనేది ప్రతి చోట జరుగుతూ ఉంది. ఈ మార్పుకు నాంది ఈరోజు యువత పోరే నాంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దినమయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, మన పార్టీ పుట్టిందే ప్రజలు కష్టాలు విని వాళ్ళ కష్టాలని తీర్చాలని పుట్టింది. మన ఆ జగనన్న ఆ కాన్సెప్ట్తో పోతా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిపోతుంది. అయినప్పటికీ ప్రజలకి ఏదైతే అవసరమో విద్య మరియు వైద్య రంగం మరియు యువతలకు ఉద్యోగం అనేది దాన్నే పీక్కుంటున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి 3వ క్లాస్ పిల్లలకు కూడా ఆ ఇంగ్లీష్ చదువులు అనేది తీసేసినారు, టోఫెల్ కూడా తీసేసినారు.
ఫీజు రియంబర్స్మెంట్ 1% చేస్తున్నారు. అంతేగాని ఇంకా 4 బాకీలు ఉన్నాయి, ఎప్పుడు తీరుస్తారు అని మేము ఈరోజు రోడ్డుకి దిగి అడిగినాము. ఇదే పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వము మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు ఇప్పుడైనా మేల్కోవాలా. అదే కాకుండా మెడికల్ రంగంలో మీరు అన్ని హాస్పిటల్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మన జగనన్న హయాంలో 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చినారు. అది ప్రభుత్వం కింద ఉంటే బాగుంటుంది. ఇప్పుడే చాలా మెడికల్ సీట్స్ కోల్పోయినారు ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగే పరిస్థితి ముందుకు సాగితే మీరు 5 సంవత్సరాలు చూసేది ఇంకా 2 సంవత్సరాలే చూస్తారు అని హెచ్చరిస్తాను కూటమి ప్రభుత్వాన్ని. దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని గమనించాలా. మీరు ప్రజల తరపున ఏదైతే హామీ ఇచ్చినారో అవన్నీ పూర్తి చేయాలని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ వచ్చి, మనతో పాటు కార్యకర్తలు, విద్యార్థులు, యువతులు అందరూ వచ్చి కలెక్టరేట్ దగ్గర ఒక రిక్వెజిషన్ లెటర్ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇవన్నీ దయచేసి పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షులైనటువంటి ఉషాశ్రీ చరణ్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దగా చేస్తున్నటువంటి ఇది కేవలం విద్యార్థులు మాత్రమే. మనిషి ఎదగడానికి విద్య, వైద్యం అనేది చాలా అవసరము. అటువంటిది అన్ని పాఠశాలలో కూడా టీసీలు ఇవ్వకుండా మా పేద విద్యార్థులను దగా చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఊరు వాడ డప్పు వాయిద్యాలతో మారుమరోగింది సూపర్ 6 అని. ఇంతవరకు కేవలం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే ఆర్థిక వనరులు లేవు. ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఆర్థిక వనరులు లేవు అనే విషయం మీకు తెలియదా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అందుకోసమే ఎక్కడ పోయినా ఆ రోజు మన జగనన్న గారు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఒక సంక్షేమమైనటువంటి పథకాలను ఈ ప్రజలకు అందించడం జరిగింది. దానికి విరుద్ధంగా అన్ని వర్గాలను ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ వచ్చింది. అందరూ అనేకమైనటువంటి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏమి ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎక్కడ చూసినా మన జగనన్న ఉంటే ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా లేదే. ఎటువంటి పాపం చేసినాము ఓటేసి అనే రీతిలో జనాలు బాధపడుతున్నారు. కానీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు. ఎవరైతే రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారో ఖచ్చితంగా వాళ్ళని ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. అందుకోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నందువలనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. కూటమి లేదంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కారు. మన జగనన్న గారు 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటిది. కూటమి ఎప్పుడైతే కలిసిందో వాళ్ళు ఇదైనారు. అందుకోసమే ఈరోజు యువత పోరుబాట అని రోడ్డుపైకి రావడం జరిగింది. ముఖ్యంగా మన జగనన్న గారు విద్యార్థులకు వైద్యను అందించాలి, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలి, అదేవిధంగా వైద్యను ప్రైవేటీకరణ చేయకుండా ఉపసంహరించుకోవాలి అనే ఏకైక డిమాండ్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మన కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది. అందుకోసమే ఖచ్చితంగా ఈ డిమాండ్లు పరిష్కరించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము. జై జగన్, జై జై జగన్.